నన్ను చాలామంది అడిగారు, అసలు కన్నమ్మని పెట్టుకొని ఇంత బిజీ స్కెడ్యూల్‌లో వీడియోస్ ఎలా చేస్తున్నావు? ఎడిటింగ్ ఎలా చేస్తున్నావు? అని చెప్పి. ఇలా హెల్ప్ చేసే తమ్ముళ్ళు, చెల్లెలు ఉన్నప్పుడు చేయడం ఎందుకు కష్టమవుతది చెప్పండి. నేను ఇక్కడ ఒక వీడియో చేయబోతున్నాను. దానికోసం మా తమ్ముడు చూడండి నా డ్రెసెస్ అన్నీ నీట్‌గా సెట్ చేస్తున్నాడు. మొత్తం అంతా సెట్టింగ్ అయిపోయిన తర్వాత లాస్ట్‌కి నేను వచ్చి ఒక 10-15 మినిట్స్ వీడియో చేసుకొని కన్నమ్మ దగ్గరికి వెళ్ళిపోతాను. మళ్ళీ వాడే అవన్నీ ఫోల్డ్ చేశాడనమాట. మా చెల్లి కూడా అంతే. నేను ఇలాంటి వీడియోస్ అయితే ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడే పెట్టుకుంటాననమాట. సో అప్పుడప్పుడు వీకెండ్స్ నాకు హెల్ప్ చేయడానికి చెల్లి ఇంకా తమ్ముడు వస్తూ ఉంటారు. అప్పుడు మాత్రమే చేస్తాను. అండ్ వీళ్ళే కాకుండా కార్తిక్ కూడా ఆయనకి ఫ్రీ టైం ఉన్నప్పుడు సపోర్ట్ చేస్తాడు. సో వీళ్ళందరి సపోర్ట్ వల్ల నేను వీడియోస్ చేయగలుగుతున్నాను. అండ్ పాపం కన్నమ్మకి అసలు ఫుడ్ తినాలని ఉంది కానీ ఇవన్నీ పెట్టలేము, ఐస్ క్రీమ్స్. దాన్ని చూడండి అసలు ఎలా చూస్తుందో కార్తిక్ తింటుంటే. నాన్న నాకు కూడా కొంచెం పెట్టచ్చు కదా అని క్యూట్గా అడుగుతున్నట్టుంది. బట్ పెట్టట్లేదు. డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియో.